హలో ఆల్. ఈ క్రిస్మస్కి చాలా మూవీస్ థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి. అన్నిట్లో క్రిస్మస్ విన్నర్ ఎవరో ఈ వీడియోలో చెప్తాను. అండ్ రిలీజ్ అయిన అన్ని మూవీస్ గురించి రివ్యూస్ కూడా చెప్తాను ఈ వీడియోలో. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, నో స్టార్ రేటింగ్, హిట్ లైక్ బటన్ టు స్టార్ట్ దిస్ వీడియో. ఫస్ట్ మూవీ శంబాలా. ఆది సాయి కుమార్ యాక్ట్ చేసిన ఈ మూవీ ఒక మైథలాజికల్ థ్రిల్లర్. అండ్ మూవీ చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంగేజింగ్గా ఉంది, థ్రిల్లింగ్గా ఉంది. ఆడియన్స్ని భయపెట్టడంలో, థ్రిల్ చేయడంలో ఈ మూవీ డైరెక్టర్ అయితే సక్సెస్ అయ్యారు. అండ్ డైరెక్షన్ బాగుంది, ఆది యాక్టింగ్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ చాలా బాగుంది. మిగతా యాక్టర్స్ అందరూ కూడా బాగా యాక్ట్ చేశారు. బీజిఎం బాగుంది, సస్పెన్స్ అండ్ థ్రిల్ని బిల్డ్ చేయడంలో బాగా యూజ్ అయింది బీజిఎం. అండ్ ఓవరాల్గా శంబాలా మూవీ బాగుంది. ఆదికి ప్రేమ కావాలి తర్వాత క్లీన్ హిట్ అయిన సినిమా ఈ శంబాలా అని అందరూ అంటున్నారు. నాకు అదే అనిపించింది. సో వర్త్ వాచింగ్ థియేటర్స్ అని అనిపించింది. నెక్స్ట్ మూవీ రోషన్ బాబు యాక్ట్ చేసిన ఛాంపియన్. సో ఛాంపియన్ కూడా క్రిస్మస్కి రిలీజ్ అయింది. ఈ మూవీ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రోషన్ బాబు చాలా గ్యాప్ తీసుకుని రీలాంచింగ్ అవుతున్నాడు ఈ మూవీ తోటి. అండ్ ప్రామిసింగ్ ప్రొడక్షన్ హౌస్, అశ్విని దత్ గారి డాటర్ స్వప్న. సో స్వప్న సినిమాస్ బ్యానర్ నుంచి వస్తుందంటేనే ప్రామిసింగ్ మూవీ అని చెప్పొచ్చు. బట్ మంచి ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ టాక్తో యావరేజ్ అనిపించుకుంది. స్టోరీ బాగానే ఉంది, బట్ డల్ ఎగ్జిక్యూషన్. స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంది. స్టోరీ టెల్లింగ్ కూడా చాలా బాగాలేదు, సరిగ్గా లేదు, అంతగా కనెక్ట్ అవ్వలేదు. సో ఇది ఇండిపెండెన్స్ డే వచ్చిన తర్వాత హైదరాబాద్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని తీసామని చెప్పారు. సో పీరియాడిక్ టైమ్ లైన్లో ఉన్న స్టోరీ. సో అసలే స్క్రీన్ ప్లే బాగా స్లోగా ఉంది. దానికి తోడు ఆ టైమ్ లైన్లో ఉన్న స్టోరీ అనేటప్పటికీ ఇంకా నీరసం వచ్చేసింది ఆడియన్స్కి. అండ్ బోర్ కొట్టేసింది. నాకైతే బోర్ కొట్టింది మూవీ. బికాజ్ నేను చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళాను మూవీకి. సో నాకైతే అంతగా నచ్చలేదు. ఓవరాల్గా డిసప్పాయింట్ అనే చెప్పాలి ఈ మూవీ. నెక్స్ట్ మూవీ దండోరా. ఏ హడావిడి లేకుండా సైలెంట్గా ఈ మూవీ థియేటర్స్లోకి క్రిస్మస్కి వచ్చేసింది. మూవీ అయితే బాగుంది. శివాజీ, నవదీప్, బిందుమాధవి చాలామంది ఈ మూవీలో యాక్ట్ చేశారు. సో ఇది ఒక బలగం టైప్ మూవీ అనుకోండి, ఒక తెలంగాణ పల్లెటూరులో జరిగే ఒక మూవీ. సో క్యాస్ట్లు, రిలీజియన్స్ ఈ సమాజానికి ఎంతవరకు ఉపయోగపడతాయి, ప్రేమకి అడ్డొస్తాయా, సొసైటీకి అసలు ఇవి కావాలా వద్దా అనే పాయింట్ మీద ఈ మూవీని తీశారు. చాలా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేశారు డైరెక్టర్. సో ఆ క్యారెక్టరైజేషన్స్, వాళ్ళ కాన్వర్జేషన్ చాలా న్యాచురల్గా అనిపించాయి. అండ్ ప్రతి ఒక్క సీన్ కానివ్వండి, ప్రతి ఒక్క ఎక్స్ప్లెనేషన్ చాలా నీట్గా, క్లీన్గా, చాలా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికైతే డైరెక్టర్కి ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఇలాంటి మూవీస్ అందరూ చూడాలి. అండ్ సొసైటీకి కూడా ఖచ్చితంగా ఇలాంటి మూవీస్ కావాలి అనిపించింది. సో ఈ మూవీ బాగుంది అండ్ వర్త్ వాచ్ అనిపించింది. ఇంకా లాస్ట్ మూవీ వచ్చేటప్పటికి ఈషా. ఇది ఒక హారర్ ఫిలిం. సో హెబ్బా పటేల్ అండ్ వేరే యాక్టర్స్ యాక్ట్ చేశారు ఈ మూవీలో. ఇప్పటికే ఈ టీం మొత్తం ఈ మూవీ గురించి చాలా ఛాలెంజ్ చేసి ఆడియన్స్ని అయితే చేశారు. ఈ మూవీ చాలా భయపడుతుంది, జాగ్రత్తగా చూడండి, అది ఇది అని. బట్ మూవీ చూసిన తర్వాత నాకైతే అంతగా ఏం అనిపించలేదు. రొటీన్ హారర్ టెంప్లెట్లో ఈ మూవీ ఉంది. భయపెట్టే సీన్స్ ఉన్నాయి, ఓకే, కొన్ని ఉన్నాయి, బాగానే థ్రిల్ చేశారు. బట్ ఓవరాల్గా చూస్తే తెలిసిన స్టోరీ, తెలిసిన ఫార్మాట్, వీక్ స్టోరీ, సేమ్ టెంప్లెట్, వాటి వల్ల అంతగా సినిమా అయితే అనిపించలేదు, ఎగ్జైట్ అవ్వలేదు నేను. సో టీం చెప్పినట్టు కొన్ని సీన్లు అయితే ఓకే, ఒక 2-3 సీన్స్ అయితే భయపెట్టే ఉన్నాయి. బట్ ఓవరాల్గా అయితే అంతగా ఏం ఇంపాక్ట్ అయితే లేదు ఈ మూవీ. ఏదో ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఫ్రీగా ఉన్న టైంలో టైంపాస్కి ఒకసారి చూడొచ్చు అనిపించింది ఓవరాల్గా. సో ఈ మూవీస్ అయితే తెలుగులో క్రిస్మస్కి రిలీజ్ అయ్యాయి. సో రిలీజ్ అయిన అన్నిటిలో పబ్లిక్ టాక్ పరంగా, కలెక్షన్స్ పరంగా అండ్ కంటెంట్ పరంగా శంబాలా మూవీ అయితే హిట్ టాక్ తెచ్చుకుంది అండ్ క్రిస్మస్ విన్నర్ అనిపించుకుంది. సో శంబాలా మూవీ ఈజ్ క్రిస్మస్ విన్నర్. సో ఓవరాల్గా ఇది అండి అప్డేట్స్ ఈ క్రిస్మస్కి రిలీజ్ అయిన మూవీస్ గురించి. సో ఇలాంటి మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అన్న రేటింగ్స్ లేని మన రివ్యూ సిస్టమ్ నో స్టార్ రేటింగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, comment and share this video. Thanks for watching.